హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మూవీ టాక్ తెలుగు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ చూసినాక నా సిచ్యువేషన్, నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? మూవీ స్టార్టింగ్లోనే నా ఫీలింగ్ ఏదో తేడాగా ఉందేంటి. ఎందుకంటే స్టార్టింగ్లోనే విజయశాంతితో ఫైట్ సీన్ ఉంటుంది. అబ్బా ఏంటి బాబన్న, ఇంకోసారి అబ్బా ఇక కథం. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాధుడే బాధుడు. కొంచెమైనా రిలీఫ్ ఇస్తారు కావచ్చు అనుకున్నా, కానీ తగ్గేదేలే అన్నట్టు టెన్నిస్ కోర్టులో టెన్నిస్ బాల్ లాగా ఉంది నా సిచ్యువేషన్ అక్కడ. మూవీ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఓల్డ్ మూవీ లాగానే అనిపిస్తుంది. మూవీ చూస్తున్నంతసేపు మనమే రైటర్ అయిపోతాం కావచ్చు అనిపిస్తుంది. మనమే రైటర్ నెక్స్ట్ ఏం జరుగుతుందో అని అనుకుంటాం కదా, నెక్స్ట్ పక్క అదే సీన్ వస్తుంది. అలా ఉంటుంది మూవీ. విలన్ని స్ట్రాంగ్గా చూపించాలని ట్రై చేశారు, కానీ అది పెద్ద వర్కౌట్ కాలేదు. ఇక క్లైమాక్స్ అయితే బూమ్, బాంబెట్ లేపేసినట్టుంది. మూవీలో ఎవరైనా కష్టపడ్డారు అంటే మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పాలి. ఇక యాక్టింగ్ విషయానికి వస్తే మూవీ కనెక్ట్ కాకపోయేసరికి యాక్టింగ్ అంత పెద్దగా అనిపించలేదు. దట్స్ ఆల్ గైస్. ఓవరాల్గా మూవీ నాకైతే నచ్చలేదు. ఎందుకు ఏడుస్తావు? కొత్తగా ఏం జరిగింది? అనుకునేదే. ఇక మీ ఇష్టం. ఈ మూవీకి నేను ఇచ్చే రివ్యూ 2/5. ఆల్రెడీ మీరు మూవీ చూసుంటే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం కానీ కొత్త కొత్త మూవీ సజెషన్స్ కోసం కానీ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ సబ్ థ్యాంక్ యూ.